ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ సివిల్స్ లేదా గ్రూప్ 1, ఇప్పుడు గ్రూప్ 1 కూడా మీరు ఈ మధ్య గమనించుంటారు, చూసుంటారు కదా. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా సివిల్స్కి ఈక్వల్గా ఉంటున్నాయి, ఆ టఫ్నెస్ కానీ ఇంకోటి కానీ. గ్రూప్ 1 అయితే కొంచెం నాకు అనిపించింది ఈజీ అండి. యూపీఎస్సీ కంటే ఐ వుడ్ సే మచ్ ఈజియర్, బికాస్ స్టాండర్డ్ సెట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, అందులోనే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. సో ఇట్స్ మోర్ లైక్ మెమరైజ్ బై హార్ట్, గో అండ్ రిప్రొడ్యూస్. మచ్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ క్రాకింగ్ ఇట్. అఫ్ కోర్స్ అగైన్ కేటగిరీ అదంతా డైనమిక్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఐ వుడ్ సే యూపీఎస్సీ ఈజ్ వెరీ టఫ్ కంపేర్డ్ టు ఇట్, బికాస్ యూపీఎస్సీ ఇందాకన్నట్టు సిలబస్ ఈజ్ ఓన్లీ ప్రిస్క్రైబ్డ్, ఇట్స్ నాట్ డిస్క్రైబ్డ్. ఏదైనా మనం ఆశించడం, ఒక ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇలా ఒక ఆశించడం, కలగంటం చాలా హాయిగా ఉంటుంది. కానీ సాధించడానికైతే ఎన్నో నిద్రలేని రాత్రులు, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఆ హాయి అక్కడ ఏ రోజు కనిపించదు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఎప్పుడూ పెద్దగా టెన్షన్ తీసుకోలేదండి. అంటే మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై నేచర్, ఇన్హెరెంట్ నేచర్. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ దట్. నాకు రేపు పొద్దున ప్రపంచం ఎండ్ అయిపోతుంది అని తెలిసినా కూడా నేను హ్యాపీగా 8 hours పడుకుంటా. నాకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఏం ఫరక్ పడదు. ఎందుకంటే నేను మైండ్లో ఏది పెట్టుకోను. పడుకున్న 2 minutesకి నిద్రపోతా, పడుకున్న నడుము వాల్చిన 2 minutesకి నాకు నిద్రలోకి వెళ్ళిపోతాను. నేను నా మైండ్లో ఏం పెట్టుకోను, ఏం ఆలోచనలు ఉండవు. సో ప్రాబబ్లీ దట్ హెల్ప్ మీ ఇన్ మై ప్రిపరేషన్. ఎందుకంటే నాకు మీరు అన్నారు, నేను చాలా రాత్రులు హాయిగా నిద్రపోయా ప్రిపరేషన్లో కూడా. ఓకే, చాలా హాయిగా నిద్రపోయా. మీ చెప్పినట్టుగా అంతకుముందు కొన్ని రోజులు కొంచెం అంటే అది 2 నెలలకో 3 నెలలకో ఒక రోజు అనిపిస్తుంది, నేను చదువుకుంటూనే పోతున్నాము, వస్తుందా రాదా అనేది ఒకటి ఉంటుంది. బట్ అది కొంతమందికి రోజు ఉంటుంది. అట్లుంటే కష్టం. మీరు అన్నట్టు నిద్రలేని రాత్రులు ఉంటాయి, టెన్షన్. నాకు ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒక రోజు వచ్చిపోయేది. మిగతా రాత్రులు అంతా హాయిగా పడుకునే రోజు. చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి ప్రత్యేకంగా, అంటే అన్ని ఫీల్డ్లోనే అలాగే ఉంటారేమో, కళల కంఠం దగ్గర ఆగిపోతుంది. ప్రయత్నం అనేది సరిగా జరగటం లేదనేది మనకు కనిపించే ఫ్యాక్ట్. దాని గురించి మీరు ఏమంటారు? అదే అగైన్ వాళ్ళకి ఆ లోపల నుంచి ఎంత బర్నింగ్ డిజైర్ ఉంది, అది సాధించాలి అని ఎంత పట్టుదల ఉంది అనే దాన్ని బట్టే రిజల్ట్ కనిపిస్తుంది. కళలు అందరికీ అంటారు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తే తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అవును, ఫ్రీగా మీకు ఉద్యోగం ఇస్తా అంటే తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? 10లో 10 మంది తీసుకుంటారు నాకు తెలిసి. అవును. కానీ దానికి పడే కష్టము ఎంతమంది పడతారు? ఒక్కడు కూడా పడ్డు. సో అందరికీ ఈజీ లైఫ్ కావాలి, అది కావాలి, కానీ నేను దానికి కష్టపడను. కానీ జీవితం అట్లా నడవదు కదా, కష్టపడితేనే అక్కడ ఉండగలుగుతావు. అది గ్రహించిన రోజు ఆటోమేటిక్గా కష్టపడతారు, ఇష్టపడుతూ కష్టపడతారు. చాలామంది ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, లేకపోతే మీరు ఐఆర్ఎస్ ఆఫీసర్ అంతా ఏం జీవితం అనుకుంటా ఉంటారు. అది కాదంటారు, కష్టం చాలా ఉంటుంది అంటారు. ఉద్యోగ నిర్వహణ, డైలీ రొటీన్ ఎలాంటి కష్టం ఉంటుంది? ప్రిపరేషన్ కంటే ఉద్యోగం కష్టం. ఎలాంటి కష్టం అండి? ప్రిపరేషన్లో రెస్పాన్సిబిలిటీ లేదు, మీకు మీరే రెస్పాన్సిబుల్, మీకు మీరే అకౌంటబుల్. వస్తే మీకు మీరు హీరో, రాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నిస్తారు. జాబ్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, తప్పు చేసే స్కోప్ తక్కువ ఉంటుంది. అంటే కొన్నిసార్లు జెన్యూన్గా కూడా తెలియక తప్పు చేస్తారు, అయినా కూడా యూ విల్ బీ ఫిక్స్డ్ రెస్పాన్సిబుల్, యూ విల్ బీ ఫిక్స్డ్ అకౌంటబుల్. మీరు ఎన్నో వినుంటారు, ఎన్నో సంతకం తెలియక పెడతారు, అది ఏదో స్కాండల్లో అయిపోయింది అనుకోండి. అంటే ఇంటెన్షన్ బోనఫైడ్ ఉంటుంది. ఇంటెన్షన్ బోనఫైడ్ ఉన్నా కూడా ఇఫ్ ఇట్ లీడ్స్ టు మలీషియస్ కాన్సిక్వెన్సెస్, పర్సన్ విల్ బీ మెజర్డ్ యాజ్ ఎ మలీషియస్ పర్సన్. అది జాబ్లో ఉన్న చిక్కు, అది రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. ప్రిపరేషన్లో ఏముందండి, మీకు మీరే రెస్పాన్సిబుల్, నోబడి విల్ క్వశ్చన్ యూ. పొద్దున్న లేస్తారు, నేనైతే కొన్ని రోజులు ప్రాబబ్లీ 2-3 నెలలకు ఒకసారి మొనోటనస్గా అనిపించినప్పుడు బాగా, ఎందుకంటే పొద్దున్న లేసి ఇదే రొటీన్ కదా, ఐ యూస్ టు టేక్ ఏ హాలిడే. మీకు మీరే బాసు, పొద్దున్న లేస్తారు, పొద్దున్న లేచిన తర్వాత నాకు ఆ రోజు చదవాలనిపించేది కాదు, స్టడీ హాల్కి వెళ్ళేవాడిని కాదు,
పుస్తకం అక్కడ పడేసి హ్యాపీగా సినిమా చూడడానికి ఏదో బయటకు వెళ్ళిపోయాడిని. ఇప్పుడన్నా 3 monthsకి ఒకసారి అట్లా అనిపించినాం. ఇప్పుడు మరి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా. మీరు దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ, అకౌంటబిలిటీ. అట్లా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోలేరు. సో ప్రిపరేషన్ ఇస్ లైక్ ఎ స్టూడెంట్ ఫేస్. మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు అది ఉండదు. సో అందుకని జాబే కష్టం. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.